ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జూన్ 16, 2025. ఈ సంవత్సరంలో ఇది 167వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన నెహెమియా 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటిగా నెహెమియా 1వ అధ్యాయం. హకల్యా కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషన్ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించెదము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోనము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉంటిని. నెహెమియా 2వ అధ్యాయం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వం నేనెన్నడూనూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగిల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. అందుకు రాజు, రాణి తన యొద్దకు వచ్చి ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవు అని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేను ఎట్లంటిని,
రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును, మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఇయ్యుడని అడిగితిని. అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించేదని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించాను. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీయులకు క్షేమం కలుగజేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రియందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడమ లేకపోయాను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చితిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. నెహెమ్యా 3వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకుని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకుని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకుని మెషే జబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకుని బైనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకుని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయోదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును. దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెలటియాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠం ఉంచబడు స్థలము వరకు బాగు చేసిరి. వారిని ఆనుకుని బంగారపు పనివారి సంబంధి అయిన అర్హయ,
కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడై ఉండెను. అతని ఆనుకుని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దానిని ఉండనిచ్చిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేశాను. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగు చేశాను. అతని ఆనుకుని హషబ్నియా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహెషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయ ద్వారమును హానోనును బానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బేత్ హక్కెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేశాను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతను ఆనుకుని బేత్సూర్లో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమియా బాగు చేశాను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలముల వరకును కట్టెను. అతని ఆనుకుని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగు చేశాను. అతని ఆనుకుని తన భాగములో కెయిలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన అషబ్యా బాగు చేయువాడాయను. అతని ఆనుకుని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బొవ్వై బాగు చేశాను. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకుని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేశాను. అతని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. అతని ఆనుకుని ఎలియాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేశాను. అతనిని ఆనుకుని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను అషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మైసేయ కుమారుడైన అజర్యా బాగు చేశాను. అతని ఆనుకుని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేశాను. అతని ఆనుకుని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయను. అతని ఆనుకుని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేశాను. ఓపెలులోనున్న నితీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకుని ఓపెలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. అతని ఆనుకుని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షమయా బాగు చేశాను. అతని ఆనుకుని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగు చేయువారైరి. వారిని ఆనుకుని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాం బాగు చేశాను. అతని ఆనుకుని నెతీనీయుల స్థలమునకు మెప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివారి కుమారుడైన మల్కీయా బాగు చేశాను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి.
కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.